తెలంగాణ ప్రాంతంలో ఆనాడు బ్రిటిష్ నైజాం ఈ తెలంగాణ ప్రాంత రైతులపైన మహిళలపైన అనేక పాశవిక దాడులు చేస్తూ క్రూరంగా మానసికంగా చిత్రహింసలు పెడుతూ ఎందరినో చంపినటువంటి దాఖలాలు చూసినటువంటి తరుణంలో కరీంనగర్ జిల్లా ఆనాటి సిరిసిల్ల తాలూకా నేటి రాజన్న సిరిసిల్ల జిల్లా తంగెలపల్లి మండలం కేంద్రంలోని లక్ష్మీపురం తాళ్లపల్లె గ్రామానికి చెందినటువంటి కామ్రేడ్ సింగిరెడ్డి భూపతిరెడ్డి అనబేరి ప్రభాకర్ ఇద్దరు కలిసి ఉద్యమ పోరాటంలో నిజాం బ్రిటిష్ రజాకార్ల దోపిడీని ఎదిరించే క్రమంలో మరి నిమ్మపల్లి నుండి ఒగ్లాపూర్ ఇల్లంతకుంట మండలంలోని గాలిపల్లి రైకెన్పేట ఇట్లా ఈ ప్రాంతాల గుండా దళాల వెంబడి తిరుగుతూ దళాలను సమకరించి ప్రజల కోసం పోరాట మార్గాన్ని ఎంచుకొని పోరాట మార్గంలో రజాకార్ సైన్యాన్ని తిప్పికొడుతూ మరి ఉస్నాబాద్కు సంబంధించినటువంటి మహమ్మదపూర్ గుట్టలలో సమావేశమైనటువంటి పరిస్థితి లోపల ఆ నిజాం సైన్యము ఆ గుట్టను చుట్టుముట్టి వారిని ఎన్కౌంటర్లో చంపడం జరిగింది. అటువంటి మహనీయుని చరిత్రను తరతరాలుగా చెప్పుకునే విధంగా ప్రజలు ఎక్కడెక్కడో గొంతుకలై వినిపిస్తున్నారు. మరియు అటువంటి ఆ సింగిరెడ్డి భూపతిరెడ్డి ఒక భూస్వామి కుటుంబంలో పుట్టి తనకు గల ఏకైక పుత్రికను 2 సంవత్సరాల ఉన్నప్పుడే అమ్మాయిని భార్యను వదిలి మరి రైతాంగ పోరాటంలో సాయుధ సేనానిగా మరి ఎందరితోనో దళాలను ఏర్పాటు చేసుకొని మరి ఆ రోజు అసలు భాషాడు. అటువంటి ఆ చరిత్రకారుడి ఆ ఉద్యమకారునికి ఉన్నటువంటి ఏకైక పుత్రిక అయినటువంటి బద్దం సత్తవ గారు మరి చనిపోవడం జరిగింది. కాబట్టి ఆయన జ్ఞాపకాలను మనం భూపతిరెడ్డి గారి జ్ఞాపకాలను ఒక చిన్న పాట ద్వారా నేను పాడడం జరుగుతుంది. ఉద్యమ పోరులో ఉదయించిన మా ఎర్రని సూర్యుడా, ఎర్ర జెండకే వన్నె తెచ్చిన ఉదయించిన భాస్కరుడా, ఉద్యమ పోరుల ఉదయించిన మా ఎర్రని సూర్యుడా, ఎర్ర జెండకే వన్నె తెచ్చిన ఉదయించిన భాస్కరుడా, మరిచిపోము నీ చరిత్ర ఎప్పుడు మదిలో ఉన్నావు, మరిచిపోము నీ చరిత్ర ఎప్పుడు మదిలో ఉన్నావు, మా మనసులో ఉన్నావు. సాయుధ దళాలు వెంట నడువగా సాహసించి నువ్వు పోరు చేసినవు, సాయుధ దళాలు వెంట నడువగా సాహసించి నువ్వు పోరు చేసినవు, మా మహమ్మదపూరు గుట్టల పైన మా కోసం